హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి వ్లాగ్స్. తవ్వకాల్లో ఈ వీడియో బయటపడింది. అంటే చాలా రోజులు అయిపోయింది ఈ వీడియో, నేను చూసుకోలేదు. ఎడిటింగ్ చేయడానికి చాలా లేట్ అయిపోయింది అనమాట. వ్లాగు అలానే రెసిపీ పెడుతున్నాను. వ్లాగ్ కూడా చాలా చిన్నది, ఒకసారి చూసేయండి. వీడియో యూజ్ అయితే లైక్ చేయండి. ఇప్పుడైతే ముందుగా మా చిన్నోడు పడుకొని ఉన్నాడు అనమాట. మా పెద్దోడుకు స్కూల్ లేదు, సండే అనమాట ఆ రోజు. అందుకనేసి రెసిపీ చేయడానికి రెడీ అయ్యాను. మా చిన్నోడు పడుకున్నాడు కాబట్టి వాళ్ళైతే హాల్లో ఉన్నారనమాట. మా పెద్దోడు వచ్చేసి హోంవర్క్ ఏదో చేసుకుంటున్నాడు. ఆ రోజు సండే మార్నింగ్ పని అంతా అయిపోయిందనమాట. వంట అన్ని చేసేసాను, ఇంకా ఖాళీగా ఉన్నాననేసి ఎప్పటి నుండో ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయి, దాన్ని లడ్డూలుగా చేద్దామనేసి ఈ రోజు ప్రిపేర్ చేస్తున్నా. మీరు ఎప్పుడైనా ఫ్లాక్ సీడ్స్ లడ్డూస్ తింటే చెప్పండి ఎలా ఉంటుంది ఏంటనేది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ముందుగా ఫ్లాక్ సీడ్స్ అన్నింటినీ కూడా ఇలా ఫ్రై చేసి ఒక బౌల్లోకి వేసుకున్నా. ఈ ఫ్లాక్ సీడ్స్ వచ్చేసి 3 months నుండి కంటిన్యూగా కొంటున్నామే కానీ తినేదే లేదనమాట. మన కొండం ఏదో మూల పడిపోవడం అనమాట. ఏదో క్లీన్ చేస్తే ఇవన్నీ దొరుకుతాయి. ఎలా దొరికినవేనమాట. ఈ ప్యాకెట్స్ అన్ని ఒకసారి దొరికేసరికి ఇంత అయింది. ఇక వీటిని ఇలా ఉంచితే లాభం లేదు, తినరు అనేసి వీటన్నిటిని కూడా లడ్డూలుగా ఫ్రై చేసేస్తున్నాను అనమాట. అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే కలుపుతున్నాను కొంచెం కొంచెంగా. వీటన్నిటిని కూడా కొంచెం కొంచెంగా ఫ్రై చేసేసి తీసేసుకోవాలి. నేను దీన్ని యూట్యూబ్ లో చూసాను ఎలా ట్రై చేయాలి ఏంటనేది. ప్లీజ్ గా అలానే చేసేస్తున్నా. నువ్వులు కూడా వేసుకున్నాను అనమాట, టేస్ట్ బాగుంటుంది అనేసి. ఇక డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసుకుని పూర్తిగా చల్లారాక దీన్ని మిక్సీ వేసుకోవాలి. ఎంతమంది అలా ఉన్నారో కామెంట్ చేయండి. అంటే ఏదైనా తీసుకొని రావడం, ఎక్కడో ఒక దగ్గర ఉంచడం, తినకపోవడం అనమాట. ఎక్కువ శాతం ఇలానే జరుగుతూ ఉంటాయి అనమాట. తినేది ఏముండదు, కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవడం, అవి ఎక్కడెక్కడ ఉండిపోవడం అనమాట ఎక్కువ శాతం. అందుకనేసి లాస్ట్ లో ఎక్కడైనా ఎప్పుడు క్లీన్ చేసినప్పుడు దొరుకుతాయి, అప్పుడు యూజ్ చేస్తాను అనమాట. నేనైతే నాలా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. అలాగా చాలా మంది ఉంటారనుకుంటున్నాను. వీటన్నిటిని కూడా చల్లగా అయిపోయింది కదా, మిక్సీ జార్ లో వేసుకొని పౌడర్ లా చేసుకుంటున్నా. ముందుగా డ్రై ఫ్రూట్స్ ని పౌడర్ లా చేసుకుని తర్వాత ఫ్లాక్ సీడ్స్ ని వేసుకోవాలి. అన్నిటిని ఒకేసారి కలిపిస్తే మంచిగా మిక్సీ అవ్వదని నేనైతే ఇలా చేసుకున్నాను. ఈ ఫ్లాక్ సీడ్స్ వచ్చేసి హెయిర్ కి చాలా మంచిది. ఎక్కువగా జెల్ గా ఇలాగా యూజ్ చేస్తూ ఉంటారు కదా, హెయిర్ కి అలాగే హెల్త్ కి కూడా చాలా మంచిది అనమాట. రోజు తింటే చాలా మంచిది. పిల్లలకి ఇస్తే ఇంకా మంచిది అనమాట. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి అనమాట. దీంట్లో పిల్లలకి రోజు ఇస్తే మంచిది కాబట్టి ఇందులో కొంచెం తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా తినేటప్పుడు దేంట్లోనైనా కలిపేసి పెడితే మంచిది కదా, అందుకనేసి కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను. మిగతాది లడ్డూలుగా చేసుకుంటున్నాను. అలానే కరిగాక స్ట్రెయిన్ చేసుకోవాలి, ఎందుకంటే చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి. స్ట్రెయిన్ చేసుకుని నేనైతే ఇలా పాకం పెట్టుకున్నాను. పాకం చేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉండలేకుండా లడ్డూలా చేసుకోవడమే. చాలా సింపుల్, హెల్త్ కి చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ టైం చేశాను, చాలా బాగున్నాయి. లడ్డూలు కూడా చాలా టేస్ట్ అనిపించాయి, బాగున్నాయి అనమాట. ఇదిగోండి ఎలా ఉంటాయో ఏమో అనుకున్నాను, స్మెల్ ఏమొస్తుందేమో అనుకున్నా, కానీ ఏమీ రాలేదనమాట. కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఇలా లడ్డూలా చేసుకోవాలి. వీటిని అయితే లడ్డూలా చేసుకున్నాను. వీడియో చాలా పెద్దది, మీకు ఇసుగు వచ్చేస్తుంది అనేసి నేను షార్ట్ గా వ్లాగ్ ఎక్కువ పెట్టకుండా 3 minutes లో కంప్లీట్ చేసేసాను అనమాట. ఎడిటింగ్ చేయడానికి చాలా టైమే పట్టింది. ఇంత టైం పట్టింది కాబట్టి ఒక్క లైక్ చేయండి, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒకసారి లడ్డూలు కూడా ట్రై చేయండి. ఇవ్వండి చాలా బాగున్నాయి. పిల్లలకి రోజుకి ఒకటి ఇచ్చినా మనము రోజు తింటే హెయిర్ కి స్కిన్ కి చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తుంటే నాకు కింద కామెంట్ చేయండి, ఓకేనా. నాకైతే ఫస్ట్ టైం చేసిన ఈ లడ్డూలు ఎలా ఉంటాయి అనుకున్నా, సూపర్ గా వచ్చాయి. ఇంట్లో అయితే చేసుకోవడం ఇంకా మంచిది బయట కొనే కంటే. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. తినకపోయిన వాళ్ళకి ఇలా లడ్డూలు చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు. అసలు మనం చెప్పేంత వరకు తెలియదు అనమాట ఈ ఫ్లాక్ సీడ్స్ లడ్డూస్ అనేసి, అంత బాగుంటాయి అనమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. అంటే నచ్చిందా లేకపోతే బోర్ కొట్టిందా ఏంటి అనేది. మీరు ఈ వీడియో ఏ ఊరు నుండి చూస్తున్నారో కామెంట్ చేయండి. వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి.